సన్నుతింతుతో సాగెదను. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమితివి, నేను నీ వాడను యేసువా. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును. నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఈ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును. నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఓ ప్రభా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, 11వ దినం కొరకు 21వ కీర్తన ఉత్తర ప్రత్యత రీతిగా చదువుదాం. కీర్తన గ్రంథం నుండి 21వ కీర్తన ఉత్తర ప్రత్యత రీతిగా చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్షు నిమ్మని అతను నిన్ను అడమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములకు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. యెహోవా ఉత్తముడును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దూరుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి వారులకు బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకునికి
మాకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడినది. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు చదివి వినిపించవలసింది ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము గదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఆమేన్. కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ఎంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకి ఇవ్వబడిన క్రీస్తు శిలువ శ్రమానుభవ ధ్యాన గీతాల్లో నుండి 45వ కీర్తన వనములోనికి పోయిను అనే కీర్తన పాడదాం. చివరి వచనం అనే సంగీతాన్ని పాడుకుందాం. చివరి చరణం పాడుతూ ఉన్నప్పుడు లేచి నిలబడినట్లయితే వాక్య ధ్యానంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు దైవ సందేశాన్ని అందిస్తారు. వనములోనికి బోయెను నా రక్షకుడా, వనములోనికి బోయెను నా రక్షకుడా, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు బోయెను. ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు బోయెను. ఒలీవలయనంజుచెను ఎండాకులు దయను చూపెను.
వృక్షాంబు చూడరామనిల్ నా ప్రభు బోవగా వృక్షాంబు చూడరామనిల్ నా ప్రభువు బోవగా అడవి నుండి వచ్చెను సంతుష్టి నందుచు అడవి నుండి వచ్చెను సంతుష్టి నందుచు చవావమానముందెను సంతుష్టి నొందెను చవావమానముందెను సంతుష్టి నొందెను చావున్ సిగ్గు నా ప్రభువు ఆ చెట్ల నీడ నుండి లాగెను కడకో కమ్రాను మీదనే నా ప్రభుని జాంపిరి కడకో కమ్రాను మీదనే నా ప్రభుని జాంపిరి నా హృదయాంబులోనికి నా ప్రభువరామయా నా హృదయాంబులోనికి నా ప్రభువరామయా నిమ్రాను మోసేదాన్ ప్రభు రక్తంబుదుడి చేదా నిమ్రాను మోసేదాన్ ప్రభు రక్తంబుదుడి చేదా నిరాక్తమే నాయాత్మకెంతో హాయిని జీవము నీచును నాయాత్మని కర్పింతును నా ప్రభువరామయా నాయాత్మని కర్పింతును నా ప్రభువరామయా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు ఎల్లరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులరా, ఈరోజు దైవదాసులు ప్రకాష్ అయ్య గారు మనకు దైవ సందేశం అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని వరకు అప్పగిస్తారు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆ త్రియేక దేవుడు మరొకసారి మనందరినీ లెంటులో 11వ దినము కొరకు ప్రవేశపెట్టి ఆయన శ్రేష్టమైన శిలువ మరణ పునరుద్ధానాలు ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలాగనే మరొకసారి సంఘంలోనికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ ప్రభు గారికి, సంఘ కాపరి గారు అనిల్ ప్రభు గారికి, అలాగే పాస్టమ్ గారు సత్యవతి గారికి, పెద్దలకు, కూడి వచ్చిన సంఘమంతటికి కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 11వ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాలు మనం చదువుగా విన్నాము. ఒక్కసారి రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా ఆశ్రయదుర్గమా, మా శైలమా, మా కోట, మేము నమ్ముకొనదగిన మా సహాయకుడా, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రం నాయన. ఈ లెంటులోని 11వ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మరొకసారి ప్రభువా నీ యొక్క శిలువ మరణ పునరుత్థానాలను ధ్యానం చేసుకునే గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రం. విత్తబడుచున్నటువంటి వాక్యం ప్రతి ఒక్క హృదయాలలో నాటబడని 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయండి. మాట్లాడుచున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును, మీ సన్నిధిని, మీ హస్తమును, మీ దేవదూతల సహవాసమును ఈ శిలువ చాటును నన్ను మరుగుపరుచుకోనమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 11వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటి? దేవుని నీతి. దేవుని నీతి అంటే, దేవుని నీతి అంటే లోకనీతి కూడా ఒకటి ఉందని అర్థం. నీతి 2 రకాలండి. ఒకటి లోకనీతి, రెండవది దేవుని నీతి. లోకనీతి అంటే ఏంటో, దేవుని నీతి అంటే ఏంటో ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. లోకనీతి అంటే, ఈ లోకంలో చాలామంది మనం చెప్పుకుంటాం, నేను ఈ లోకంలో చాలా నీతిగా బ్రతికాను, లంచం తీసుకోలేదు, కష్టపడి సంపాదించుకున్నాను, బీదలకు సహాయం చేస్తాను, అలాగనే దాన ధర్మాలు చేస్తాను, పుణ్యాలు చేస్తాను, పుణ్యస్థానాలు చేస్తాను, ఎవరికి ఎటువంటి హాని చేయలేదు అన్నది కొంతమంది చెప్పుకునేటటువంటి లోకనీతి అండి. ఈ లోకపరంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను ఈ లోకంలో నీతిపరుణ్ణి అని చెప్పుకుంటారు. అది లోకనీతి. రెండవదిగా బైబిల్లో కూడా కొంతమంది 2 వ్యక్తులు లోకపరంగా జీవించి నేను గొప్ప నీతిమంతునని చెప్పుకున్నటువంటి 2 వ్యక్తులను కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రానికి చెందిన వాడనై, హెబ్రీలు సంతానమై, చాలండి. ఎవరైనా సౌలు గారు చెప్పుకుంటున్నాడు, ఈ లోకంలో నేను ఎంత నీతిగా బ్రతికానయ్యా అంటే 8వ దినమునే సున్నతి పొందాను, ధర్మశాస్త్రంలో అనిందుణ్ణి, ఇశ్రాయేలు వంశస్థుణ్ణి, బెన్యామీను గోత్రవాణ్ణి, అలాగనే గమలీయేలు పాదాల దగ్గర నేను విద్యను నేర్చుకున్నటువంటి వాడను, నేను ఈ లోకపరంగా చాలా ధర్మశాస్త్ర విషయంలో నీతిపరుణ్ణి, కాబట్టి ఈ లోకంలో నేను చాలా గొప్ప. ఎప్పుడు దేవుని నీతి ఎరుగక ముందు సౌలు చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది లోకపరమైనటువంటి నీతి గురించి ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం, నేను ధర్మశాస్త్రంలో నీతిపరుణ్ణై ఉన్నాను అని. అలాగనే ఇంకొక వ్యక్తి కూడా ఈ లోకపరమైనటువంటి నీతిని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. దేవా, చాలండి. ఏం చెప్తున్నాడు ఈయన? లోకపరమైనటువంటి నీతి, నేను చోరుణ్ణి కాదు, వ్యభిచారుణ్ణి కాదు, దొంగను కాదు, పక్కనున్నటువంటి ఈ సుంకరి వంటి వాడిని కూడా కాదు. మనలో చాలామందికి ఈ అలవాటు ఉంది, పక్కన వాళ్ళని చూపిస్తారు కానీ మనలో ఉన్నటువంటి ఏలడు చూపిస్తారు కానీ 3 వేళ్ళ సంగతి మర్చిపోతూ ఉంటాం మనం చాలామంది. అలాగనే వీడి కూడా చెప్తున్నాడు, ఈ సుంకరి లాంటి వాడిని కాదు, ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దేవాలయానికి 10వ వంతు కూడా
ఎన్ని లోకపరమైనటువంటి నీతులండి. ఈ లోకంలో మనం చేసే ప్రతి పని మంచి పని అనుకుంటాం, ప్రతి పని గొప్ప పని అనుకుంటాం, ప్రతిదీ లోకపరంగా మనం గొప్పవాళ్ళమని, దేవుని దృష్టిలో చాలా నీతిపరులమని మనం అనుకుంటాం. దీన్ని నీతి, లోక నీతి అంటారు. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం దేవుని నీతి. మరి దేవుని నీతి అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? లోకపరంగా నీతిగా జీవిస్తే నువ్వు దేవుని సన్నిధికి, దేవుని నిత్య రాజ్యానికి వారసుడు కానే కావు. దేవుని నీతి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, దేవుని నీతి పరంగా ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవించగలుగుతామో, అప్పుడే మనం పరలోక రాజ్య వారసులం కాగలగడానికి మనము సిద్ధపడిన వారంగా ఉంటాం. దేవుని నీతి అంటే ఏంటో ఒక 5 విషయాలు, 5గురిని ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో నుంచి మీకు తెలియజేస్తాను. ఏ విధంగా వారు దేవుని నీతిని చూపించి ఈ లోకంలో దేవుని నీతి పరులుగా వారు పిలువబడ్డారో 5గురు వ్యక్తులను బైబిల్ గ్రంథంలో నుండి చూస్తారు. ఈరోజు చదవబడినటువంటి రోమా పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను. అలాగనే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే దేవుని నీతిగా జీవించాలి అంటే అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే దేవుణ్ణి నమ్మాడట. దేవుని నమ్మిన వారు ఈ లోకంలో దేవుని నీతి పరులుగా జీవిస్తారని బైబిల్ గ్రంథం చెబుతుంది. బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది దేవుని గురించి అంటే లోకపరమైనటువంటి నీతిని గురించి చెప్పలేదు బైబిల్ గ్రంథం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. ఎప్పుడైతే మనం దేవుని నమ్మే వారంగా ఉంటామో అప్పుడు ఈ లోకంలో దేవుని నీతిని మనం కనపరిచే వారంగా ఉంటాం. దేవుని ఎడల నమ్మకం కలిగి అబ్రహాము ఎంతగా నమ్మాడయ్యా అంటే అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదండి. ఆ తెలియని టైంలో దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాం నీ ఊరు వదిలిపెట్టు, నీ ప్రజలను వదిలిపెట్టు, నీ సంప్రదాయాలు వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ ఆస్తిని వదిలిపెట్టు, నేను చెప్పిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళన్నాడు. అబ్రహాముకి పిలిచిన వాడెవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని మాట మీద దేవుని నమ్మి అతను బయలుదేరాడండి. అతడు బయలుదేరాడు. ఎంతగా నమ్మాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నమ్మాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? నీ సంతానం ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తాడు. అబ్రహాము వయసు ఎంత అండి అప్పటికి? 75 years. 75 yearsలో నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు. నీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తానన్నాడు. అలాంటి వాగ్దానాలను నమ్మి అబ్రహాం బయలుదేరాడండి. ఆయన పిలిచింది ఎవరో తెలియదు, ఆయనకు ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడి గురించి అబ్రహాముకు తెలియదు. అయినప్పటికీ దేవుని నమ్మెను గనుక అతడు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. ఎంతగా నమ్మాడంటే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అబ్రహాముకి 100 సంవత్సరాలకు ఒక బిడ్డనిచ్చాడండి, వాగ్దాన పుత్రుని. 100 సంవత్సరాలకు బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎంతగా వాళ్ళు పెంచుతున్నారు అంటే కాలు కింద పెట్టట్లేదేమో ఇస్సాకు నాకు తెలిసి. ఎందుకంటే మనము మన చిన్న బిడ్డలనే చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం, ఎక్కడ పడిపోతాడో ఎక్కడ కాలు జారిద్దో అని. కానీ అబ్రహాము బిడ్డను పెంచడానికి అబ్రహాం ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పనివారు ఉన్నారు అబ్రహాం బిడ్డను పెంచడానికి? 318 మంది ఉన్నారండి. అంటే ఎంత గొప్పగా ఆ బిడ్డను పెంచారో, ఎంత ప్రేమతో పెంచుంటారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచి ఉంటారు. అలాంటి అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి కుమారుణ్ణి దేవుడు ఒక బాంబు పేల్చాడండి. అబ్రహాం, నీవు ప్రేమించున్న నీకు ఒక్కడున్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగాయు. మరి దేవుని యొక్క పిలుపుకు అబ్రహాం నమ్మాడా లేదా? ఏమయ్యా, లేక ఒక బిడ్డనిచ్చావు, ఆ బిడ్డను మేము చాలా ప్రేమతో పెంచుకుంటే ఆ బిడ్డను నాకు బలిగా ఇవ్వమంటున్నావు. ఎవరివ్వమన్నారు నిన్ను? ఎవరు అడగమన్నారు? ఎందుకు నాకు ఈ శ్రమ అని అబ్రహాం ఏమి సనగల.
గుణగల, తనకు దేవుడు తనకు కనినటువంటి తన బిడ్డ కంటే కూడా తనకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డను అనుగ్రహించినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచాడండి. తను ప్రేమించినటువంటి బిడ్డ కంటే కూడా తనకు బిడ్డను అనుగ్రహించినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచి అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆ కుమారునితో కూడా బయలుదేరి మోరియా పర్వతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎంత నమ్మకంతో దేవుణ్ణి ఆయన వెంబడించాడండి. ఆయన మాటను ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే, ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, దేవునికి బలిపీఠాలు కట్టడం, దేవుణ్ణి ప్రార్థించడం. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి దేవుని నీతి. అంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసినటువంటి లక్షణం ఆయన్ను నమ్మాలి. ఆయన నమ్మితే అది దేవుని నీతి. రెండవ వ్యక్తిని కూడా మీకు తెలియజేస్తాను. దేవుని నీతిని ఈ లోకంలో చూపించినటువంటి రెండవ వ్యక్తి లూకాసు వార్త 18వ అధ్యాయం. ఇందా మనం చదువుకున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చూస్తే, లూకాసు వార్త ఒకసారి 14వ వచనాన్ని చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎవరండి ఈయన? ఎట్లా తీర్చబడ్డాడు? దేవాలయానికి ఇద్దరు వచ్చారటండి. ఒకడు పరసయ్యులు, ఒకడు సుంకరి. ఇద్దరూ దేవాలయానికే వచ్చారు. ఇద్దరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇద్దరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అయితే వారి ప్రార్థనలో ఒక్కసారి మనం తేడాను గమనించినట్టయితే, ఒకరేమో లోకపరమైనటువంటి నీతిని గురించి ప్రార్థన చేశాడు. ఇందాక మనం విన్నాం, అయ్యా నేను చోరులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, ఈ పక్కన ఉన్నటువంటి సుంకర్ లాంటి వాడిని కాదయ్యా, నేను దశంభాగాలు ఇస్తా, నేను దేవాలయానికి 2 సార్లు ఉపవాసం ఉంటా వారానికని ఒక ఆయనేమో లోకపరంగా ఆయన ప్రార్థన చేస్తుంటే, ఈ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడే అండి ఒక్కసారి మనం బైబిల్లో చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలవబడి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించింది. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఎంతగా ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత 14వ వచనాన్ని కూడా ఒకసారి చదవమ్మా. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించుకొనును. దేవుని సన్నిధిలో దేవుని నీతిని నేను చూడాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? తగ్గించుకునే వారంగా ఉండాలండి. ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారు దేవుని నీతిని చూపించేవారుగా ఉంటారు. దేవుని నీతిని చూపించడానికి ఈ యొక్క సుంకరి తన్ను తాను తగ్గించుకొని ఎంతగా ప్రార్థన చేస్తున్నానంటే, అయా ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదయ్యా. అది దేవుని నీతి అంటే. దేవుని ముందుకు వచ్చి చాలామంది మనం ప్రగల్భాలు పలుకుతామండి దేవుని సన్నిధికి వచ్చి, అది లోకనీతి. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే జీవిస్తామో దేవుని నీతికి జరిపించినటువంటి వ్యక్తులముగా మనం ఉంటాం. దేవుని నీతిని జరిపించడానికి మొట్టమొదటి లక్షణం ఆయన మాట వినాలి, ఆయనను నమ్మాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. తగ్గింపు కలిగి జీవితాన్ని జీవించి దేవుని సన్నిధిలో దేవుని నీతిని కనపరిచి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులైనటువంటి ఒక నలుగురిని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాం అంటాడు దేవుని సన్నిధికి వచ్చి ఒక 2 పట్టణాల గురించి ప్రాధేయపడుతూ ఎంతగా దేవుని దగ్గర తగ్గించున్నాడయ్యా అంటే, అదేవా నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను అంటాడు. అబ్రహాము ఎంత గొప్పవాడో ఇందాక మనం కనుక్కున్నాం. 318 మంది సర్వెంట్స్ అంటే ఎంత గొప్పవాడు ఉంటాడో చూడండి. అంత గొప్పవాడైనటువంటి అబ్రహాము లోకపరంగా అంత గొప్పవాడైనా దేవుని సన్నిధికి వచ్చి ఏమంటున్నాడు? అయా నేను ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను. అలా తగ్గించుకున్నటువంటి అబ్రహామును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, జనములకు తండ్రి, విశ్వాసులకు జనకుడు. కారణం దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దేవుని నీతిని కనపరిచినటువంటి అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం జనములకు తండ్రి.
అలాగనే దావీదు మహారాజు గురించి మనందరికీ తెలుసు. దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఒక గొర్రెల దొడ్డి నుండి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు దేశానికే రాజుగా చేస్తే దావీదు అంటాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, ఎన్నిక లేని వాడనయ్యా, పురుగు వంటి వాడనయ్యా అంటాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదును ఎక్కించాడండి. దేవుని నీతిని ఈ లోకంలో నీవు నేను చూపించాలి అంటే మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకునే వారంగా ఉండాలి. అలాగనే 20 లక్షల మంది సైన్యాన్ని, 20 లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు నుండి కానాను వరకు నడిపించడానికి మోషేని పిలిచినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నోటి మాంద్యం గలవాడను, నత్తివాడనయ్యా, నేనెక్కడ నడిపించగలను ఈ ప్రజల్ని అంటున్నాడండి. ఎవరైనా నాయకత్వం ఇస్తానంటే ఈ రోజుల్లో నాయకత్వం కోసం కొట్టుకుంటున్నాం మనం. నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి, దేశ ప్రధాని కావాలి, ఒక మినిస్టర్ కావాలి, లేకుంటే ఒక గొప్ప పదవి కావాలని నాయకత్వం కోసం మనం కొట్టుకుంటుంటే 20 లక్షల మందిని నడిపించడానికి నాయకుడిగా నిన్ను ఏర్పాటు చేస్తాను మోషే అంటే మోషే ఏమంటున్నాడు, నాకు మాట రాదయ్యా, నేను నోటి మాంద్యం కలవాడనయ్యా అంటున్నాడు. అలాంటి మోషేను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ ఇశ్రాయేలీలను కానాను దగ్గరకు నడిపించగలిగే నాయకుడుగా దేవుడు మోషేను ఆశీర్వదించినట్టుగా చూస్తాం. దేవుని నీతిని కనపరచని ఆ మనిషి ఎవరంటే అబ్రహాము కనపరిచాడు, అలాగనే దావీదు కనపరిచాడు, ఆశీర్వదింపబడ్డాడు. అలాగనే మోషే కనిపించాడు, ఆశీర్వదింపబడ్డాడు. అలాగనే ఇర్మియాని పిలుస్తున్నప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడనే, నేను ఎలా చేయగలను, నేను ఎలా నడిపించగలను, ఎలా చేయగలను, నీ యొక్క బిడ్డలకు నేను ఎలా ప్రవచనాలు చెప్పగలను. తన్ను తాను తగ్గించుకున్నటువంటి ఇర్మియాను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక ప్రవక్తగా ఈ లోకంలో ఆయన్ను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దేవుని నీతిని నీవు నేను కనపరచాలంటే మనలో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా దేవునిని నమ్మే వారంగా ఉండాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోగలిగితే దేవుని నీతిని ఈ లోకంలో మనం చూపించగలిగినటువంటి వారంగా ఉంటాం. మూడవ వ్యక్తిని కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవుని నీతిని చూపించినటువంటి మూడవ వ్యక్తిని సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు. కనుక నీవు నాకంటే దేవుని నీతిని చూపించినటువంటి దావీదును గురించి సౌలు మహారాజు చెప్తున్నటువంటి మాట అండి. దేవుని నీతిని చూపించాలి అంటే అపకారానికి ఉపకారం చేసే వారంగా ఉండాలి. అంటే మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలండి. శత్రువుల ఎడల ప్రేమ కలిగినటువంటి వారంగా నీవు నేను ఈ లోకంలో జీవించగలిగితే దేవుని నీతిని చూపించే వారంగా ఉంటాం. అక్కడ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు ఎప్పుడెప్పుడు దావీదును చంపుదామా అని ఎదురు చూస్తున్నాడండి. అలాంటి సమయంలో సౌలుకి ఒక మాట తెలిసింది, దావీదు పలానా ఎన్గేదే అరణ్యంలో ఒక గుహలో ఎన్గేదే అరణ్యంలో ఉన్నాడని తెలిసినప్పుడు సౌలు దావీదును చంపటానికి అరణ్యానికి వచ్చి ఒక గుహలో ఉన్నాడు. ఒక గుహలో నిద్రపోతూ ఉంటే అదే గుహలో దావీదు కూడా ఉన్నాడండి. దావీదు కూడా ఉంటే దావీదుని తన ప్రజలు రెచ్చగొడుతున్నారు, ఇదిగో దేవుడిని శత్రువుని చేతులకు అప్పగించాడు, నువ్వు చూసుకో, మరి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి నీ శత్రువే నీ కళ్ళ ముందున్నాడు, నిద్రపోతున్నాడు, చూసుకో మరి ఒక చూపు అని తన ప్రజలు రెచ్చగొట్టినప్పటికీ కూడా దావీదు సౌలును చంపకుండా అభిషక్తుల జోలికి మనం వెళ్ళకూడదు అన్నాడు. అభిషక్తుల జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఎప్పుడైనా అభిషక్తుల జోలికి వెళితే ఎన్ని శాపాలు వస్తాయో బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలును నేను ఎలా చంపగలను
అని తన శత్రువైన సౌలు తన చేతికి దొరికినప్పటికీ ఎప్పుడైతే సౌలును చంపకుండా వదిలిపెట్టాడో ఆ విషయం తెలుసుకున్నటువంటి సౌలు అంటున్నటువంటి మాట, అపకారం నేను నీకు తలబెడితే నీవు నాకు ఉపకారం చేసావు కాబట్టి నాకంటే నీవు నీతిమంతుడవు. ఏ నీతిని చూపించాడు అక్కడ దావీదు? శత్రువులను ప్రేమించి దేవుని నీతిని చూపించాడండి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉండగా మనకు నేర్పినటువంటి పాఠం అదే. నీ శత్రువులను నీవు ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయి. దేవుడు మనకు నేర్పినటువంటి పాఠం అదే, నీ శత్రువులను ప్రేమించు. ఆయన చేసింది కూడా అదేనండి. ఆయన ఆ సిలువకు అప్పగించి, ఆయన కొరడాలతో కొట్టి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి, అవమానించి, అన్యాయపు తీర్పు చెప్పి, కల్వరిలో ఆ ఇద్దరు దొంగల మధ్య అవమానకరమైనటువంటి స్థలములో ఆయన్ని సిలువ వేస్తే ఆయన ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. శత్రువులను ప్రేమించి దేవుని నీతిని చూపించడం అంటే అది. నేను దేవుని నీతి అంటే నీ శత్రువులను నీవు ప్రేమించు. దేవుని నీతి అంటే 3 విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు. మొట్టమొదటి విషయం దేవుని నమ్మాలి. రెండవ విషయం వినపట్ల నాకైతే, నేనైతే ఇంత పెద్ద చెప్తున్నాను, మీరైతే మీ స్వరం అయితే నాకు వినపట్ల. వెరీ గుడ్. మూడవది దేవుని నీతి అంటే నీ శత్రువులను మనం ప్రేమించగలిగితే మనము దేవుని నీతిని చూపించే వారంగా ఉంటాం. 4వ విషయాన్ని కూడా చెప్తాం. దేవుని నీతిని చూపించినటువంటి ఇంకొక వ్యక్తిని కూడా మీకు తెలియచేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. 7వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దాం. యెహోవా ఈ తరము వారిలో చాలండి, చాలు. దేవుడు నోవాహు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. దేవుడే ఇస్తున్నాడు నోవాహు గురించి. ఈ తరము వారందరిలో నీవు నీతిమంతుడవు అంటున్నాడు. అంటే ఆ తరము వారు ఎలా ఉన్నారు ఆ రోజుల్లో? ఎలా ఉన్నారు? ఒకసారి 6వ వచనాన్ని చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొని, ఆ ప్రజలు చేస్తున్న కార్యాలను చూసి, ఆ ప్రజలు చేస్తున్న పనులను చూసి, దేవుడే నేను వీళ్ళని ఎందుకు చేశానురా అని నొచ్చుకుంటున్నాడట హృదయంలో. ఈ ప్రజలనా నేను తయారు చేసింది, ఈ ప్రజలనా నేను పెంచింది, వీళ్ళనా నేను పోషిస్తుంది అనేసి తన నరులను చేసినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు అని ఎక్కడికన్నా కనబడుతుంది. అలాంటి తరంలో జీవిస్తున్నటువంటి ఒక నీతిపరుడు ఎవరయ్యా అంటే నోవా. దేవుని నీతిని అక్కడ కనపరిచాడు కాబట్టి దేవుడు నోవాహును కనుగొని, నోవాహు నేను చెప్పి నువ్వు ఈ తరం అంతటిలో నువ్వు నీతిపరుడుగా దేవుని కార్యాలు చేస్తున్నావు కాబట్టి నేను చేయబోయేటటువంటి జలప్రళయం నుంచి నిన్ను నీతో పాటు 7గురిని నేను రక్షించబోతున్నాను కాబట్టి మీరు ఓడ ఎక్కండి అన్నాడండి. దేవుని నీతి ఈ లోకంలో చూపించాలంటే నోవాహు దేవునితో నడిచెను. ఏం చేయాలి? మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవగలిగితే, నిందారహితులముగా ఈ లోకంలో జీవించగలిగితే దేవుని నీతిని ఈ లోకంలో మనం చూపించే వారంగా ఉంటామండి. నోవాహు దేవునితో నడిచెను. ఎందుకు? కారణం ఏంటంటే అతడు ఈ లోకంలో దేవుని నీతిని చూపించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవునితో నడిచే అనుభవాన్ని నోవాహు కలిగి ఉన్నాడు. 5వ వ్యక్తిని కూడా తెలియచేసి నా యొక్క సందేశాన్ని, ఈ నీతిపరులుగా దేవుని నీతిని చూపిస్తే దేవుడు మనకిచ్చే 5 ఆశీర్వాదాలు కూడా తెలియచేసి నా సందేశాన్ని ముగిస్తాను. 5వ వ్యక్తిని కూడా చూపిస్తాను. ఇప్పుడు 4 వ్యక్తులను చూసాం మనం. అబ్రహాం ఏం చేశాడు? సుంకరి ఏమి చేశాడు? దావీదు ఏం చేశాడు? శత్రువులను ప్రేమించి దేవుని నీతిని చూపించాడు. నోవాహు ఏం చేశాడు? దేవునితో నడిచి దేవుని నీతికి ఈ లోకానికి చూపించాడు. 5వ వ్యక్తిని కూడా చూద్దాం. ఇందాక మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం.
ఉమ్. 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 సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో ఎంచుకుంటున్నాను. దేవుణ్ణి ఎరుగునప్పుడు ఈ సౌలు గారే ఇందాక లోకనీతిని గురించి గొప్పలు చెప్పుకున్నాడండి. నేను విశ్వాసిని, నేను ఎబ్రీయుడిని, నేను ఇశ్రాయేలీని, గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నాను, అది ఇదని దేవుని ఎరిగినప్పుడు లోకనీతి గురించి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ సౌలే ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో, ఆ దమస్క మార్గంలో దేవుని చేత పట్టబడి దేవుని యొక్క మహిమను కనుక్కున్నాడో, అప్పుడు అంటున్నటువంటి మాటలండి. దేవుని నీతిని తెలుసుకున్న తర్వాత నేను ధర్మశాస్త్రపు నీతే గొప్ప నీతి అనుకున్నాను, కానీ దేవుని నీతి వల్ల నాకు కలిగిన ప్రతి వాటిని నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఉంచుతున్నాను అంటున్నాను. దేవుని నీతిని ఈ లోకంలో మనము జీవించాలి, చూపించాలంటే ఈ లోకంలో మనకి దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని మనం ఏ విధంగా ఎంచుకోవాలంటే నష్టముగా ఎంచుకొని జీవించగలిగితే, నీకు కలిగినటువంటి నీకు అభ్యంతరంగా, దేవునికి అభ్యంతరంగా ఉన్న ప్రతి కార్యాన్ని నీవు వదిలివేసి దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో జీవించగలిగితే, అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అప్పటి వరకు క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలను చంపడానికి ప్రయత్నించినటువంటి క్రైస్తవుడు అన్నవాడు ఈ యొక్క యెరూషలేములో కనపడకూడదని శపథం చేసినటువంటి సౌలు ఈ రోజున దేవుని నీతిని చూసిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. దేవుని నీతిని ఈ లోకంలో మనం చూపించాలంటే ఆయనకు అయిష్టమైనటువంటి కార్యాలను మనము వదిలివేసే వారంగా, నష్టముగా ఎంచుకునే వారంగా ఉండగలిగితే ఆయన నీతిని మనం చూపించే వారంగా ఉంటాం. దేవుని నీతిని మనం చూపించాలంటే ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పనులు ఏంటయ్యా అంటే, ఆయన నమ్మే వారంగా ఉండాలి. రెండవదిగా మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకునే వారంగా ఉండాలి. మూడవదిగా మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలి. నాలుగవదిగా దేవునితో నడిచే వారంగా ఉండాలి. ఐదవదిగా దేవుని కొరకు, దేవునికి అయిష్టమైన సమస్తమును వదిలిపెట్టుకునే వారంగా, నష్టముగా ఎంచుకునే వారంగా మనం జీవించగలిగితే ఈ లోకములో దేవుని యొక్క నీతిని మనం చూపించగలిగినటువంటి వారంగా ఉంటాం. మరి దేవుని నీతిని మనం చూపిస్తే దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఏ ఆశీర్వాదాలు ఆయన మనకి ఇవ్వబోతున్నాడు? ఒక 5 ఆశీర్వాదాలు త్వరగా మీకు తెలియజేసి నా యొక్క సందేశాన్ని నేను ముగింపు తీసుకొని వస్తాను. ఒక్కసారి కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ఆయన నీతిని మనము ఈ లోకంలో చూపించగలిగితే ఆయన మనకిచ్చేటటువంటి 5 ఆశీర్వాదాలు. నేనైతే నీతి గలవాడనై. ఏం జరిగిద్దటండి నీతిమంతులకి? ఏం జరుగుతుంది? మీరే చెప్పాలి ఆశీర్వాదాలు, నేను చెప్పను. దేవుని ముఖ దర్శనం, దేవుణ్ణి చూసే అదృష్టం దొరుకుతుందంటండి. నేను ఈ లోకంలో నీతిమంతునుగా జీవిస్తే, దేవుని నీతిని మనం ఈ లోకంలో కనపరిస్తే, దేవుని నీతి కార్యాలు మనం చేయగలిగితే, దేవుని నీతికి సాక్షులంగా మనం జీవించగలిగితే, నేనైతే నీ ముఖ దర్శనమును చూసేదను. మొట్టమొదటి ఆశీర్వాదం, ఆయన ముఖ దర్శనాన్ని చూసేటటువంటి ధన్యత దేవుడు మనకిస్తాడు. రెండవ ఆశీర్వాదం 92వ అధ్యాయం 92వ సంకీర్తన 12వ వచనం. 92వ సంకీర్తన 12వ వచనం. ఎలా ఉంటారట నీతిమంతులు? దేవుని నీతిని మనం జరిగిస్తే ఈ లోకంలో మనం ఏ విధంగా ఉంటామంటే, ఎండిపోయిన చెట్టు వలెనో, లేక ఎండిపోయినటువంటి నదుల వలెనో, ఎండినటువంటి కాలవల వలె కాదండి. ఏ విధంగా మనం జీవిస్తాము అంటే, ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేసే వారంగా ఉంటాం. దేవుని నీతి కార్యాలు నేను చూస్తే ఆయన ముఖ దర్శనాన్ని చూసే వారంగా ఉంటాం.
రెండవదిగా ఖర్జూరపు చెట్టు వలె మొక్క వేసే వారంగా ఉంటాం. 34వ అధ్యాయం 17వ వచనం. 34వ అధ్యాయం 17వ వచనం. ఇంకా తర్వాత కూడా చదవమ్మా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును. 19వ వచనం. నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించును. ఈ లోకంలో ఆపదలు అనేకమైనటువంటి వస్తాయి. మరి ముఖ్యంగా నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అంటారు. మనం అనుకుంటాం, నేను నీతిగా ఉన్నాను, నీతిగానే ప్రార్థన చేస్తున్నా, నీతిగానే దేవునికి కార్యాలు చేస్తున్నా, నీతిగానే దేవాలయానికి వెళుతున్నా, నీతిగానే బైబిల్ చదువుకుంటున్నా, నీతి కార్యాలే చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఈ ఆపదలు? బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఎందుకంటే నీ విశ్వాస్యతను చూడడానికే దేవుడు నీకు ఆపదనిస్తాడు. నీ యొక్క నమ్మకాన్ని చూడడానికే దేవుడు నీకు ఆపదని చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆపదల్లో, ఆ కష్టాలలో ఆయన మనకు, నీతిమంతులకు ఆయన తోడై ఉంటాడు. నీతిమంతులు దేవుని ముఖదర్శనం చూస్తారు. నీతిమంతుల కష్టాలలో దేవుడు వారికి తోడై ఉంటాడు. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తారు. 4వదిగా 113వ సంకీర్తన 15వ వచనం. 113వ సంకీర్తన 17వ వచనం. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సువార్త సునాద గీతాలు వినపడతాయి అంటండి. నీతిమంతుల గుడారాలలో రక్షణ గూర్చినటువంటి సువార్త సునాద గీతాలు వినపడతాయి అట. మన గృహాల్లో ఏ సునాద గీతాలు వినపడుతున్నాయి? రక్షణను గూర్చిన సునాద గీతాలు, రక్షణను గూర్చిన సువార్త సునాద గీతాలు మన గృహంలో ఉంటే మనం ఎవరమే? నీతిమంతులమే. దేవుని నీతిని చూపించే వారమే. ఆయన నీతిని నీవు నేను చూపించగలిగితే మన గృహాలు రక్షణకు నిలయమైనటువంటి గృహాలుగా, ఆయన సువార్తకు నిలయమైనటువంటి గృహాలుగా మన గృహాలు ఉంటాయండి. చివరి ఆశీర్వాదాన్ని కూడా తెలియజేసి నా యొక్క ప్రసంగాన్ని ముగింపు తీసుకున్న సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం. నీతిమంతుని తల మీదకి, నీతిమంతుని తల మీదకు, చెప్పాలి, అందరూ చెప్పాలి, నీతిమంతుల తల మీదకు ఆశీర్వాదాలు వస్తాయటండి. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. మన ప్రార్థనలు కూడా ఇవే. మనం ఏమేమి ప్రార్థన చేస్తాం? అయ్యా నాకు ఆపదలు కలుగు చేయి, నాకు కష్టాలు కలుగు చేయని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? అయ్యా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించని చేస్తాం. నీవు నీతిమంతునిగా ఈ లోకంలో జీవించగలిగితే, దేవుని నీతిని ఈ లోకానికి చూపించగలిగితే, దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తున్నాయి. మరి దేవుని నీతిని చూపించే వారంగా ఉందామా? ఈరోజు 2 నీతులు మీకు చూపించాను. ఒకటి లోక నీతి, రెండవది దేవుని నీతి. ఏ నీతిని మనం చూపిస్తున్నాం? ఏ గుంపులో మనం ఉన్నాం? లెంటులో 11వ దినమున ఆయన నీతిని గురించి వింటున్నటువంటి మనం దేవుని నీతిని చూపించే వారంగా ఉన్నామా? దేవుడు ఆశీర్వాదాలు మీకు దయచేయబోతున్నాడు. మీ తల మీద ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మీ గృహాన్ని సువార్త గృహంగా మార్చబోతున్నాడు. ఖర్జూరపు చెట్టు వలె నువ్వు మొవ్వేస్తా ఉంటున్నాడు. ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తామంటున్నాడు. దేవుని నీతిని చూపిద్దాం, ఆయన ఆశీర్వాదాలకు పాత్రలమవుదాం. అలాంటి కృప కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చక్కటి దైవ సందేశం అందించిన దేవుని దినదాసులు ప్రకాష్ గారికి సంఘపక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ఆకాశ మహాకాశములలో అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు లోకము ఎలాంటి నీతిని కలిగి ఉంది, దేవుని నీతి ఏం చెప్తుంది, దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండడం ద్వారా మాకు కలిగే ఆశీర్వాదాలను గురించి ఆయన మరి వివరంగా దాసుని ద్వారా మేము విన్నాం. కనుక ఈరోజు మా ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. లోకం దృష్టిలో నీతిమంతులుగా బ్రతకాలా, అయితే దేవుని నీతికి దూరం అవుతాం. ఒకవేళ దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతకాలా,
లోకం దృష్టిలో మేము దోషులమైపోతాం, లోకానికి పగ అయిపోతాం. కనుక ఈ రెండింటిల్లో ఎక్కడో ఒక్కచోటే మేము ఉండగలుగుతాం. కనుక ఎక్కడ ఉండడానికి మేము నిశ్చయించుకుంటున్నామో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. మీరు ప్రేమించిన ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. విశ్వాస జీవితం అనేది మమ్మల్ని నీతిమంతులుగా చేయడంతో ప్రారంభం అవుతుంది. ఆయన మీరు ఉచితముగా ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడ్డాడని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభా, ఏ నీతి లోక సంబంధమైందా లేక దైవ సంబంధమైన నీత అని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, బిడ్డల ప్రతి అవసరతలో మీ మహిమానిడి ఐశ్వర్యంలో వారికి సహాయం చేయండి. అయా, నీ బిడ్డలు నీతిగా బ్రతకడానికి కృప చూపండి. మనుషులు మమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం, కానీ నీ దృష్టిలో మేమేమై ఉన్నామో అన్న విషయాన్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. కృప చూపండి ప్రభా. అయ్యా, మా చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధులను దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల ప్రతి అవసరతలో మీ మహిమానిడి ఐశ్వర్యంలో వారికి సహాయం చేయండి. నైనా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. నైనా కొంత నర్వస్గా ఫీల్ అయి ఉంటారు, కానీ చక్కగా రాయడానికి నీ బిడ్డలకు మీరు కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. దైవ ప్రిన్స్ని బట్టి, జోయల్ని బట్టి, నైనా జేసీ ఫర్, అదేవిధంగా అయినా మరి షాహిలీని బట్టి ప్రార్థిస్తున్నాం, రోషిని, షైనీని బట్టి, స్మైలీని బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రణీతని బట్టి, నక్షత్రాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా నేను అనేక మంది బిడ్డలు ప్రభా, నైనా నిదాన దాసరాలు మహాలక్ష్మిని బట్టి, అదేవిధంగా నైనా మరి లక్ష్మిని బట్టి ప్రార్థిస్తున్నాం, సుమశ్రీని బట్టి మీ కొందనాలు, యశస్విని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం, ప్రియాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి. సాహిత్య కొరకు ప్రార్థిస్తున్నాము, సాత్విక కొరకు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నైనా మరి సమన్వితాన్ని బట్టి మీకు వందనాలు, సుష్మా కొరకు, సంజన కొరకు ప్రార్థిస్తున్నాను. నేను బిడ్డలందరూ ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. ప్రభా, కృప చూపండి. వారి ముందు ఇంకా అనేకమైన పరీక్షలు ఉన్నాయి, సహాయం చేయండి. మంచి నైనా జ్ఞానమును, వివేకమును తండ్రి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆలోచన, సమయస్ఫూర్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఎగ్జామ్స్ ముగించుకొని ఫర్దర్ స్టడీస్కో లేక ఉద్యోగాలకో సిద్ధపడుతున్న బిడ్డలు దర్శించండి. దేవా, తగిన కాలం మందు వారిని హెచ్చించండి. ప్రభా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా నా జీవితంలోనికి వచ్చేటువంటి వధువు వరుడు ఎలా ఉండాలనేది ఒక ప్రీ ఆక్యుపేషన్ ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెట్టి మీరెవరిని అనధికాల సంకల్పంలో నైనా నిబిడ కోసం సిద్ధపరిచారో అటు వారి కొరకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా తండ్రి మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు దర్శించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. నైనా ప్రతిభని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి శిరీష కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం తెచ్చండి. వారి గర్భంలో పెరుగుతున్న శిశువుకి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. సుఖమైన కాన్పు కోసం వారిని సిద్ధపరచండి. మీరు ఇచ్చిన బహుమానాలను మేము అందరం కలనారు చూసి నేను మయంపరిచే సమయాన్ని దయచేసి వేడుకుంటూ ఉన్నాం. జీవనోపాధి కోసం, ఉద్యోగాల కోసం ఉదయాన్నే లేచి పరుగులు తీస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయినా సుదూర ప్రాంతాలు వెళ్తున్నారు, ఇతర గ్రామాల్లో, పట్టణాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా నైనా నీ బిడ్డలు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో, ప్రయాణాల్లో సమస్త విషయాలు తోడుగా ఉండండి. అనారోగ్యంలో, బలహీనతలో ఉన్న బిడ్డలను దర్శించండి. మీ గాయపడిన అసలుతో వారిని ముట్టండి. ప్రభావ స్వస్థపరచండి. తన దాసులు ఠాగూర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేరమ్మ గారిని బట్టి, నైనా విక్టోరియమ్మ గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి మరి దాసరాలు పారుగుట్టి గారిని, ఇంకా అనేక మంది బిడ్డలు మా దృష్టికి రాక నైనా వారిలోనే వారు బాధపడుతూ ఉన్న బిడ్డలను దర్శించండి. మీ గాయపడిన అసలుతో ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభా, నేను మా సంఘబద్ధులు, స్త్రీల సమాజం వారు, ట్రెజరర్ గారు, సెక్స్టన్ గారిని దీవించండి. సైమన్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తనలో ఉన్న ప్రతి బలహీనతను వేసినాములు స్వస్థపరచండి. కవితను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, తనకున్న బలహీనతను వేసినాములు స్వస్థపరచండి. ప్రభా, ఆయన దాసుల రంగమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, చిన్న బిడ్డలు ప్రభా, సండే స్కూల్ బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని దర్శించండి. ప్రభా, మీ గాయపడిన అస్సలతో ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఈ రాత్రి వేళ మా పడగలు సమీపిస్తూ ఉండగా మంచి నిద్రను అనుగ్రహించండి. ఉదయం లేచి మయంపరిచి భాగ్యాన్ని దయచేయమని జ్ఞాపకం చేస్తే ఏదైనా నింపండి. నేను క్రమం తప్పకుండా ఈ 11 దినాలు నీ సన్నిధిలో నిలబడినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. అయినా
నిషిత కొరకు ప్రార్థిస్తున్నాం, నవీన్ కొరకు, నేను కమలశ్రీ కొరకు, నేను దాసులు సుబ్బారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రేరేపించండి నేను ఈ ప్రభు భోజన సంస్కారంలోనికి నీ బిడ్డలు రావడానికి వారిని సిద్ధపరచండి ప్రభు. వారి పాపములు బహిరంగంగా ఒప్పుకొని దేవా మీ శ్రేష్టమైన రక్షణ అనుభవాన్ని పొందడానికి కృప చొప్పున జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకించిన దాసులు ప్రకాశ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. వారి యజమానులను బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. ఒకవైపు గిడియన్లోను, మరొక వైపు ఇలాగ విభిన్న సంఘాల్లో వారు చేస్తున్న పరిచయం వర్ధల చేసి నీ చేతుల సాధనంగా వాడుకొనమని, నీ చిత్తమైతే మరొక దిన మేమందరం కలుసుకొని నిన్ను మయంపరచు భాగ్యం దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధనలు తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సహాయము, సమాధానము, కాపుదల చేరును మనెల్లరికి, మన కుటుంబాలకును, సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా దినాన చక్కటి దైవ సందేశం అందించినటువంటి దేవుని దిన దోస్తులకు సదాకాలము తోడైండి సంరక్షించి దీవించును గాక. ఆమేన్. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తం, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. మీ అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక.